నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో గుండుమడకల రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎఫ్సీఏ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్టులో భాగమైన ఈ రిజర్వాయర్ పనులు ప్రారంభించి 6 సంవత్సరాలు అయినా పూర్తి కాలేదని తెలిపారు. కాంట్రాక్టర్లు భూములు కోల్పోయిన రైతులకు చెల్లింపులు జరగకపోవడంతో పనులు 3 సంవత్సరాలుగా నిలిచిపోయాయని వెల్లడించారు. గుండుమడకల ప్రాంత ప్రజలు 20 కిలోమీటర్ల దూరంలోని వినుములకు వెళ్లాల్సి వస్తోందన్నారు. నీరు తీసుకురావడానికి అది కూడా వెలిగొండ రిజర్వాయర్ కూడా 2027కే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. కానీ వారికి మన ప్రజాప్రతినిధులంతా కూడా కూటమి నాయకులు అందరూ అన్ని పార్టీలు ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఆ విషయంలో కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా వింజమూరు మండలంలో ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో అంతర్భాగంగా గుండెమడకల్లో ఒక రిజర్వాయర్ నిర్మితం జరుగుతున్నది. ప్రభుత్వం వారు సకాలంలో వారికి బిల్లులు చెల్లించడం వల్ల కాంట్రాక్టర్లకి భూమి పోయిన వారికి చెల్లించక 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆగిపోయి ఉన్నది. గుండెమడకల రిజర్వాయర్ పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈ గుండెమడకల రిజర్వాయర్ను పూర్తి చేయాలంటే 60 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ 60 కోట్లు వెచ్చించిన ఎడల వింజమూరు మండలంలో 24,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వటమే కాకుండా 40,000 జనానికి త్రాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 60 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా 2 విడతలుగా మొదట 30 కోట్లు ఇస్తే జరుగుతుంటుంది. ఒక 6 నెలల తర్వాత 30 కోట్లు ఇచ్చినా కూడా సంవత్సరం లోపల రిజర్వాయర్ పూర్తయి వింజమూరికి 3 కిలోమీటర్ల దూరంలో మా రిజర్వాయర్ నుంచి కాలువ పోతుంది. కింద సన్నపాడు, బుక్కాపురం ఆ గ్రామాలకి అక్కడ చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే 3 అడుగుల ఎత్తులో ఈ వింజమూరు చెరువులు 3 అడుగులు ఎత్తులు ఉన్నందువల్ల నీరు వచ్చేదానికి హై లెవెల్ అయినందువల్ల లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది.